అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, చాణక్య నీతి సూత్రాల్లో నుంచి రెండవ అధ్యాయంలోకి వచ్చాం కదండీ! అందులో ఇక్కడ ఒక లైన్ ఇవ్వబడింది. అదేంటంటే, భాగ్యశాలులకే జీవితంలో సుఖం లభిస్తుంది. దానికి ఇక్కడ ఒక శ్లోకము అలాగే అర్థం కూడా చెప్పారండి. అదేంటంటే, భోజ్యం భోజన శక్తి చ రతిశక్తిర వారాంగన విభవో ధనశక్తి చ న అల్పన్య తపనస తపనస ఫలం అని చెప్పారు. ఇక్కడ ఆచార్య చాణక్యులు ఇలా చెప్తున్నారు. తినే పదార్థాలు భోజన శక్తి, భోజనం చేస్తే దాన్ని అరిగించుకునే శక్తి ఉన్న వాళ్ళకి భోజనం విలువ తెలుస్తుందట. అలాగే రమించే శక్తి, రమించే అంటే సుఖం అంటే సరైన పద్ధతిలో రతి కార్యంలో శక్తి కావాలని చెప్తున్నారు. అలాగా అందమైన స్త్రీ దొరకటము, అలాగే దానం చేసే శక్తి ఉండడం. అంటే దానం చేయడానికి డబ్బులు కావాలి కదండీ! అలా డబ్బులు ఉంటాయి కొంతమంది దగ్గర. కానీ దానం చేయడానికి ప్రాణం ఒప్పదు. డబ్బును చూసుకొని సంతోషపడుతూ ఉంటారు. అలాగా డబ్బు ఉంటే సరిపోదు. దాన్ని రొటేట్ చేయగలిగే అది ఎప్పుడు తిరుగుతూ ఉండాలనమాట. తిరుగుతూ ఉండడం అంటే గిరగిరా తిరగడం అని కాదు. అంటే చేతులు మారుతూ ఉండాలని అర్థం. చేతులు మారుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, దాని యొక్క వాల్యూ మారుతుందనమాట. అలా చెప్తున్నారిక్కడ. ఇట్లా ఇంకా ఏం చెప్తున్నారంటే గనక, ఈ సుఖాలన్నీ చిన్న చిన్న తపస్సులు చేస్తే రావట. చిన్న చిన్న మంచి పుణ్యకార్యాలు చేస్తే రావట. చాలా మంచి పూర్వజన్మలో ఏదో సుకృతం అంటారు చూసారా? అలాంటి ఒక పూర్వజన్మలో చేసిన మంచి పనుల యొక్క ఫలితమే ఈ జన్మలో భోజనం చేయడానికి భోజనం ఉండడము, అలాగే చేసిన భోజనము అరుగుదల జరగడము, అలాగే మంచి సుఖాన్ని ఇచ్చే అందమైన భార్య దొరకడము, అలాగే ఇంకా ఇవన్నీ కొనుక్కోవడానికి తగిన ధనం దొరకడము, అలాగే ఆ ధనాన్ని దానం చేసే శక్తి, మనస్సు ఉండడము. ఇవన్నీ కూడా ఉండాలంటే అందరికీ ఇలాంటివి ఉండవట. ఎందుకంటే ఇక్కడ కొందరు బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి దానం చేసే గుణం ఉండకపోవచ్చు. లేదు వాళ్ళకి పాపం వయసులో అంతా ఉద్యోగం చేసి, లేదంటే వ్యాపారాలు చేసి మంచిగా ధనం సంపాదిస్తారు. కానీ వాళ్ళకి టైం ఉండి తినే స్థితికి వచ్చేసరికి అంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి పాపం తినలేని స్థితిలో ఏదో ఒక